ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. అంటే మీలో ఆ సున్నితత్వం కనిపిస్తుంది, అవసరమైతే రఫ్ఫాడిచ్చే దడదడలాడించే తత్వం కూడా కనిపిస్తుంది. ఆడది అంటేనే ఆబ్వియస్లీ అలాగే ఉంటారు. కావాలంటే ఆ సున్నితం ఉంటుంది, కావాలన్నప్పుడు కథ మంచి కథ అన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారు దిల్రాజు గారు? నేనున్న సినిమాకి ఆయన చేస్తున్నప్పుడు నాకు ఇంకా మీరు అన్నట్టు ప్రతి అడుగడుగునా కూడా ఆడపిల్లలకి కష్టాలే కదా. సహజంగానే ఆడదానికి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అన్ని కష్టాలే. ఈడు మగాడేంట్రా బుజ్జి ఆ పాట ఐ థింక్ 10 మిలియన్ 12 మిలియన్ వచ్చినట్టుంది. చూసి చాలా మందికి చెంప చెళ్ళు అనిపించేలాగా ఉంది. మీకేమనిపించింది పాట విన్నప్పుడు? ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేప్పుడు చిన్న చిన్న విషయాలు మనం అవి బయట చెప్పలేము. అలా ఒక ఆడదానికి ఎక్కడ స్వేచ్ఛ లేదు. అవును, అంతే కదా. అంతే, ఒక ఫ్రీగా ధైర్యంగా వెళ్ళలేవు. ఒక ట్యూషన్కి వెళ్తుంటే రోడ్డు ఉంటే వెళ్తుంటే ఆ రోడ్లో ఎవరో లేదంటే వచ్చి టీస్ చేయడం. కానీ భర్త భార్య అనేసరికి దేర్ ఇస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్. చాలా కాంప్లికేటెడ్ ఉంటుందండి అది. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. ఆడది అంటే శక్తి స్వరూపిణి, దుష్ట సంహారిణి అని మనకి పురాణ కాలం నుంచి కూడా తెలుసు. కానీ సాంఘిక సామాజిక ఆధునిక పరిస్థితులలో ఈ సమతుల్యత ఎందుకు దెబ్బతింది? ఎందుకు సబలగా ఉండే నారి అబలగా మారవలసిన పరిస్థితులు మళ్ళీ తన ఉనికిని చాటుకుంటూ ఒక గర్జించే గళమై ఇప్పుడు ముందుకొస్తోంది, దూసుకొస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్ అందరికీ అండ్ ముఖ్యంగా మెన్కి కూడా యాక్చువల్లీ ఒక కానుక ఏంటంటే నారి ఫిల్మ్. ఈ చిత్రం తాలూకు విశేషాలు మనం గత 1-2 నెలల్లో చూస్తూనే ఉన్నాం, టీజర్స్ చూసాం. అండ్ ఇందులో విశేషం ఏంటంటే ఆమని గారు చాలా చక్కటి ప్రధాన భూమిక పోషించారు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఆల్ అబౌట్ నారి వాళ్ళు మాట్లాడబోతున్నాం. ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి వన్స్ అగైన్. కొంతకాలం క్రితం మనం మాట్లాడుకున్నాం సాక్షిలో. ఇప్పుడు నారీ ఫిల్మ్ మీకు చాలా యాప్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీలో ఆ సున్నితత్వం కనిపిస్తుంది, అవసరమైతే రఫ్ఫాడిచ్చే దడదడలాడించే తత్వం కూడా కనిపిస్తుంది. ఆడది అంటేనే ఆబ్వియస్లీ అలాగే ఉంటారు. ఆల్మోస్ట్ చాలా విశేషం. ప్రతి ఆడదాన్ని ఉంటుంది, ఒక్కొక్క ఆడదాని లోపల ఉంటుంది అది. అవును, కావాలంటే ఆ సున్నితం ఉంటుంది, కావాలన్నప్పుడు మహిషాసుర మర్దినిలాగా అలా. చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది అండ్ చాలా టాక్డ్ అబౌట్. ఈ టీజర్, పోస్టరు, ఏ ఎలిమెంట్ వచ్చినా కూడా ఏదో ఉంది ఇక్కడ అని. పాటలు కూడా చాలా బాగా అందరినీ ఆకట్టుకున్నాయి. సో 1 by 1 చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశేషం దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం పోస్టరు, టీజరు. ఫేవరెట్. ఎందుకంటే నేను నెక్స్ట్ రీఎంట్రీ అయిందే దిల్ రాజు గారు వాళ్ళ బ్యానర్ పై. ఆయన మంచి క్యారెక్టర్ ఇస్తే ఎంసీఏలో చేశాను, తర్వాత వరుసగా 3 సినిమాలు చేశాను. సో అక్కడి నుంచి మళ్ళీ నేను రీఎంట్రీ, స్టిల్ ఇక్కడ వరకు నేను చేస్తూనే ఉన్నాను. సో దిల్ రాజు గారు అంటే నాకు విపరీతమైన ఒక రెస్పెక్ట్, గర్వం కూడా ఉంటుంది ఆయన అంటే నాకు. ఏం ఫీల్ అయ్యారు? దిల్ రాజు గారు మామూలుగా చాలా సబ్స్టెన్స్ ఉన్న ఫిల్మ్స్ని చాలా సపోర్ట్ చేస్తారు. ఒక మెసేజ్, ఒక ఏదో ఒక కథ, మంచి కథ అన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారు దిల్ రాజు గారు? అంటే ఆయన ఈ ఫిల్మ్ తాలూకు విశేషాలు నిజంగా ఆయన ఎంత ఈ టీజర్ రిలీజ్ చేయంటే ఆయన చూసుంటారు, చూడకుండా అయితే చేయరు కదా. చూసి ఎక్కడ ఆయనకి ఫీల్ అయితే నేను దీనికి ఒప్పుకుంటారు కదా. సో ఆయన అలాంటి ఒక ఇంకా ఆయన చేసే సినిమాలు అన్నీ మంచి మెసేజ్ ఉన్న సినిమాలు. సో ఇది చూసే ఆయనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, సో ఇది ఒక బెస్ట్ ఫిలిం అవుతుంది, మంచి చిత్రం అవుతుందని. సో అందుకనే ఒప్పుకుంటారు. సో అందులో నేనున్న సినిమాకి ఆయన చేస్తున్నప్పుడు నాకు ఇంకా చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో మా దిల్ రాజు గారు ఆ సినిమాకు చేస్తున్నారు, టీజర్ రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. March 7th విడుదలవుతుంది ఈ చిత్రం. అండ్ ఈ ఫిల్మ్ మిమ్మల్ని అడిగితే ఆమెను గారు ఏం చెప్తారు? ఇది మగాళ్ళకా లేడీస్ కోసమా? ఎందుకంటే లేడీస్ ఇష్యూస్ అని లేడీస్ మాట్లాడుకుంటారు, లేడీస్ వింటారు మామూలుగా. కానీ మగాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేసి ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి మనం చూడలేదు. ఎక్సెప్ట్ మన డైరెక్టర్ సూర్య గారు, హీస్ టేకెన్ ఆల్మోస్ట్ ఒక టార్చ్ బేరర్ లాగా ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్తున్నట్టే. బట్ వాట్ యూ ఫీల్ అండి? ఎస్పెషల్ ఏంటంటే ఇది మగవాళ్ళకి మెయిన్గా, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా, ఒక కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా. సో ఇలా మెసేజ్ ఏంటంటే మగవాళ్ళకి చాలా ఉంటుంది. మగవాళ్ళు ఈ సొసైటీలో, సమాజంలో ఎలా ఉండాలి, ఒక ఆడదానికి సమాజంలో ఏం జరుగుతుంది, ఎంత అన్యాయాలు జరుగుతుంది. సో చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక స్వేచ్ఛగా ఎక్కడ నడవలేము, మంచి బట్టలు వేసుకోలేము, మంచి డ్రెస్ వేసుకోలేము, ఎన్నిటికీ భయం. ఏమిటో ఒక పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వస్తారా లేదా అనేది ఒక డౌట్.
పేరెంట్స్కి భయంగా ఉంటుంది. ఎక్కడ చూడు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకు మన ఇండియాలో మనం ఉన్న ప్లేస్లో మనకే ఒక ప్రొటెక్షన్ కావాలి అంటే మనం ఉన్న వాళ్ళ మగాళ్ళు మాకమంటే భయం. వాళ్ళు ఎక్కడ ఎలా తప్పు చేస్తున్నారు, చిన్న పిల్లలను కూడా చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా, ముసలాళ్ళని చూడకుండా, టీచర్స్ అని చూడకుండా, ఒక డాక్టర్స్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నడుచుకుంటున్నారు. సో వాళ్ళకి ఇది ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. సో ఖండితంగా తప్పకుండా అందరూ ఈ సినిమా మగవాళ్ళు చూడాలి. ఒక్కొక్క మగాడు ఈ సినిమా చూడాలి. సో కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. బహుశా ఐ థింక్ ఆ పరివర్తన కొంత మొదలైందని చెప్పొచ్చు. కానీ మీరు అన్నట్టు ప్రతి అడుగడుగునా కూడా ఆడపిల్లలకి కష్టాలే కదా. కష్టాలే ఉన్నాయి. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ డైలాగ్. సహజంగానే ఆడదానికి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అన్నీ కష్టాలే. ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టినప్పుడు నుంచి అంటే ఆడపిల్లకి ఒక ఏజ్ అటెండ్ అవ్వడం కానీ, మళ్ళీ పెళ్ళి కానీ, తర్వాత పురుటు నొప్పులు కానీ అన్నీ ఆడదానికే కదా. మళ్ళీ ఆడదేంటంటే ఒకవేళ ఇంట్లో ఉంటే మొత్తం పనులు ఇంట్లో ఆవిడే చేసుకోవాలి. మగాడు వస్తాడు, హ్యాపీగా కూర్చుంటాడు, కాఫీ అంటాడు, తాగుతాడు, అన్నీ కమాండింగ్సే. సో ఆడది ఎక్కడైనా బానిసగా ఉండడమే. ఒకవేళ ఇప్పుడు జనరేషన్లో ఆల్మోస్ట్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేసుకుంటే ఇంట్లో కూడా చేసుకుంటున్నారు. అలా ఆడవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. అంటే ఆ పర్మిషన్ ఇవ్వడమే గొప్ప అనుకుంటారు. పర్మిషన్ ఇవ్వడమే గొప్ప అనుకుంటారు, ఆ లిబర్టీ ఇవ్వడమే మేము గొప్ప అనుకుంటారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎక్స్ట్రా ఇంకా ఆడవాళ్ళకి ఒక లిబర్టీ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు. వాళ్ళకి ఎక్కడ పోయినా, ఒక ఆఫీస్ వర్క్ పోయినా, ఒక స్కూల్కి పిల్లలు పోయినా, ఎక్కడ మామూలుగా హౌస్ వైఫ్ ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా ఒక భయమే. ఒక 7 తర్వాత వెళ్ళాలంటే ఒక భయం. సో ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడింది ఏంటంటే మగవాళ్ళ వల్లే. మన చుట్టూ ఉన్న మగాళ్ళు. మళ్ళీ ఏమన్నా కష్టం వస్తే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి అంటారు. ఎందుకు వెళ్ళావు అంటారు. నీకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎందుకు నువ్వు మంచిగా డ్రెస్ వేసుకోలేదు, నువ్వు మంచి బట్టలు వేసుకుంటే ఎందుకు వాడు చూస్తాడు అంటే చూసే వాళ్ళ దృష్టిని మార్చరు కానీ మన మీదే అన్నీ వస్తాయి. ఆ అపోహలన్నీ మనకే వస్తాయి, లేడీస్కే వస్తాయి. కరెక్టే. అండ్ దాన్ని ఛేదించడం చాలా కష్టం. ఒకవేళ ఛేదించి ప్రశ్నిస్తే బరి తెగించింది గయ్యాళి నీకు కొంచెం కూడా ఆడది అని ఒక ఇది లేదు, బరి తెగిస్తావు, నిజంగా అది ఉన్నాయి. అలా అంటారు. మరీ సున్నితంగా వెళ్తేమో తొక్కేస్తున్నారు. అదే. కానీ ఇందులో మీ క్యారెక్టర్ చాలా బ్యాలెన్స్డ్గా బహుశా ఉండవలసిన, అంటే ఎక్కడైతే టఫ్గా ఉండాలో తన అని చూసుకోకుండా కూడా ఎలా అయితే యాక్షన్ తీసుకోవాలో ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మీకు యూ వుడ్ హావ్ రిలేటెడ్ కదా యాజ్ అ వుమన్. బికాజ్ ఇది ప్రతి ఒక్క లేడీస్కి రిలేట్ అవుతాం కదండి. ఇలాంటి క్యారెక్టర్ చూసినప్పుడు అయ్యో మనకు కూడా ఒక టైంలో ఇలా అయింది అని. సో ఈడు మగాడేంట్రా బుజ్జి ఆ పాట ఐ థింక్ 10 మిలియన్ 12 మిలియన్ వచ్చినట్టుంది చూసి, చాలా తక్కువ టైంలోనే, మంచి ర్యాప్ స్టైల్లో. అది విన్నప్పుడు బాగా ఫన్నీగా భలే చాలా మందికి చెంప చెళ్ళు అనిపించేలాగా ఉంది. మీకేమనిపించింది పాట విన్నప్పుడు? నిజంగా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే పాట వింటుంటే మనం ఒక్కొక్క సీను, ఒక్కొక్క షార్ట్ కూడా మాకు అన్వయిస్తుంది. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేప్పుడు చిన్న చిన్న విషయాలు మనం అవి బయట చెప్పలేము. అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్రీగా వెళ్ళలేము మగాళ్ళతో. ఇలా వెళ్తుంటే అలా తోసుకుంటూ వెళ్ళడం, ఒక బస్సులో వెళ్తుంటే మనం వెనకాల గిల్లడం, పిన్లో కూర్చో, ఇలా అన్నీ చేస్తుంటారు. ఇవన్నీ నాకు జరిగింది. సో ఒక ఆడదానికి ఎక్కడ స్వేచ్ఛ లేదు. అవును, అంతే కదా. అంతే. ఒక ఫ్రీగా ధైర్యంగా వెళ్ళలేవు. ఒక ట్యూషన్కి వెళ్తుంటే రోడ్డు ఉంటే వెళ్తుంటే ఆ రోడ్లో ఎవరో లేదంటే వచ్చి టీస్ చేయడం. ఇవన్నీ నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా నాకు జరిగిందంటే అందరూ ఆడపిల్లలకు జరిగి ఉంటుంది కదా. గ్యారంటీ అండి, అందరికీ ఏదో స్టేజ్ లో జరుగుతుంది. ఏదో ఒక స్టేజ్. మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు? తప్పించుకుని వెళ్ళిపోతాం 90% ఏమవుతుంది. నేను రియాక్ట్ అంటే తప్పించుకుని వెళ్ళిపోయాలి. ఎందుకంటే ఈ మళ్ళీ ఎక్కడ ఎక్కువ అయితే మనకు మళ్ళీ అది ఇంకా వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవుతారో, రేపు ఇంకా వేరే ఎక్కడ ఏదైనా మళ్ళీ ఇప్పుడు చాలా మంది రేపులు గీపులు అంటారు. ఇవన్నీ భయం కదా. ఇంట్లో చెప్తేమో లేదు. మా అమ్మ చాలా ధైర్యం. మా అమ్మ అండ్ మా నాన్నగారు కొంచెం సాఫ్ట్. మా అమ్మగారు ఇంకొక స్టేజ్కి వచ్చాడు మా అమ్మగారికి చెప్పేదాన్ని నేను. మా అమ్మ అసలు రౌడీగా వెళ్ళిపోయి అవ్వడవాడు
పద చూద్దాం అనేది నాకు అది కూడా భయం. వద్దు మనం అంతవరకు వెళ్ళొద్దు ఎందుకు మనం అని, అందుకని చెప్పేదాన్ని కదా ఇంట్లో. మోస్ట్ ఆఫ్ ది టైం నేను నాలోనే అలా నేనే దాన్ని సాల్వ్ చేసుకునేదాన్ని. సో ఇలా ఆడది ఎన్ని ఎదుర్కొంటుంది కదా, ఒక్కొక్క స్టేజ్లో కూడా ఎదుర్కొంటూ వస్తుంది. చివరికి పెళ్ళి అయితే మొగుడు దగ్గర కూడా ఎదుర్కోవాల్సిందే, తన దగ్గర కూడా అన్నీ. కానీ ఎక్కడో అంటే మగవాడు మనకి ప్రొటెక్టరు, మనని చూసుకోవడానికి వాళ్ళ అవసరం అనే టైపులో కూడా ఒక ఇది ఉంటుంది. నేను నీ మంచి కోసం చెప్తున్నాను, అవును, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ బట్టలు వేసుకోకు, ఇలాంటి బట్టలు వేసుకుంటే బయట, ఈ హక్కు మగవాడికి ఇవ్వాలంటారా? వాట్ డూ యూ ఫీల్? అంటే బ్యాలెన్స్డ్గా ప్రాక్టికల్గా బట్టలు మనకే తెలుస్తుంది, లిమిట్ దాటి ఎవరు వేసుకోరు. మరీ అన్యాయంగా బిక్నీలు వేసుకుని ఎవరు వెళ్ళారు కదా పెళ్ళైన తర్వాత. పెళ్ళి కాకముందు కూడా చిన్న ఒక 16 అనుకోండి, ఆ టీనేజ్లో వేసుకుంటారు అందరూ. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత ఏదైనా మనకు ఒక లిమిట్ ఉంటుంది. శారీనే వేసుకోవాలి, సల్వార్స్ వేసుకోవాలి, ఈ చోటుకి వెళ్తే ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని ఒక ఉంటుంది, మనకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో కొంతమంది వేసుకుంటే అది దాంట్లో తప్పు కూడా లేదు. మగాళ్ళు ఇలా కాదు ఇలా చెప్పడం కూడా తప్పు లేదు. కానీ దీనివల్లే జరిగింది అనడం చాలా తప్పు. నువ్వు వేసుకున్న డ్రెస్ వల్లే జరిగింది, అందుకే వాళ్ళు దృష్టి అలా పోయింది అనేది చాలా తప్పు. చాలా మిసాజినిస్టిక్ సొసైటీ, అంటే ఒక పురుషాధిక్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎంత మహిళా దినోత్సవం వచ్చేసింది అనుకున్నా కూడా. కానీ ఈసారి గమ్మత్తుగా మీరు ఒక టికెట్ కొంటే రెండో వాళ్ళకి ఫ్రీ అని ఒక ఆఫర్ పెట్టినట్టున్నారు. ఒక టికెట్ అది ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, కపుల్స్ కానీ, లేదంటే అన్న చెల్లెలు కానీ, అక్క తమ్ముడు ఎవరు వెళ్ళినా ఒక టికెట్ తీసుకుని ఒక టికెట్ ఫ్రీ. సో ఏంటంటే ఇందులో ప్రతి మహిళ కూడా ఈ సినిమా చూడాలి, ప్రతి మగవాడు ఈ సినిమా చూడాలని మా ఒక ఇంటెన్షన్. అంటే ఈ మెసేజ్ వెళ్ళి ఏదో కొంతైనా టచ్ చేస్తుందా, కొంతైనా ఈ సమాజానికి ఏదైనా చెప్పగలుగుతామా అనేది మా ఒక ఇంటెన్షన్. అదే మా డైరెక్టర్ గారి ఇంటెన్షన్. ఆ డైలాగ్ మాత్రం నేను మగాళ్ళుగా మారాలనుకుంటున్నాను, ఆడదానికే కదా కష్టాలని, మగాడికి అసలు ఏ కష్టాలు ఉండవన్న డైలాగ్ ఒక చిన్నపిల్ల వచ్చి చెప్పడం నిజమే అనిపిస్తుంది. ఒక సున్నితత్వాన్ని, ఒక వల్నరబిలిటీని ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేనే ఫీల్ అయ్యాను. నేను మగాడుగా ఉంటే ఎంత బాగుంది, ఎందుకు మనకి ఈ కష్టాలన్నీ. నేను చెప్తున్నాను కదా, నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్న కష్టాలకి నేను ఆ టైంలో నేను అనుకున్నాను. సో అది ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక సినిమాలో చూపిస్తున్నారు. సో అప్పట్లో నేను అనుకున్నా, అలాగా ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకుంటుంది, కష్టాలు ఎదుర్కొన్న ప్రతి స్టూడెంట్ అనుకుంటుంది, ప్రతి ఆడది అనుకుంటుంది. ఇప్పుడే ఇదే సమయంలో మనకి సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఇలాగా ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఆఫ్ విమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి చిత్ర పరిశ్రమలో చాలా ఇష్యూస్ సర్ఫేస్ అప్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. అది మంచి పరిణామం అంటారా? అంటే బికాజ్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉన్నారు కాబట్టి అలా గళమెత్తి మాట్లాడడం, ఇష్యూస్లో ఆడపిల్లలు కొన్ని విచక్షణ తప్పడం, వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఉండడం, మళ్ళీ అది తర్వాత దాని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామం అంటారా ఇప్పుడు ఇండస్ట్రీలో? మాట్లాడితే తప్పే ఉందండి. తప్పు అనడం తప్పేముంది? కరెక్ట్ అనేది కరెక్ట్, తప్పు అనేది తప్పు. ఆడది మాట్లాడకూడదని ఏం రూల్స్ లేదు కదా. మాట్లాడితేనే తెలుస్తుంది బయట మనకు జరుగుతున్న అన్యాయాల గురించి. అది చిత్ర పరిశ్రమ కానీ, బయట పరిశ్రమ కానీ మాట్లాడాలి. మన చిత్ర పరిశ్రమలో ఆడవాళ్ళు మరీ మాట్లాడాలి. అలా అందరూ మాట్లాడలేరు కూడా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎందుకు మనకు అనవసరం కదా, మన కెరియర్ దెబ్బతింటుందని కెరియర్ దెబ్బతింటుంది, రేపు మమ్మల్ని ఏమైనా అంటారేమో, ఈవిడికి ఎందుకని అనుకుంటారేమో, మీరు చెప్పినట్టు కెరియర్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఉంటాయి. కానీ అదన్నీ ఏదైనా సరే మాట్లాడదాం. కరెక్ట్, ఇది తప్పని వేలెత్తి చూపిస్తే తప్పే ఉంది అనే వాళ్ళు ధైర్యంగా వెళ్ళడం ఇస్ గ్రేట్ నిజంగా. కాబట్టి గళమెత్తి ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడాలంటారు. ఇందులో మీరు వేసిన క్యారెక్టర్ భారతి కదా? అవునండి, భారతి క్యారెక్టర్. ఆ క్యారెక్టరు అంటే ఏ విధంగా సిచ్యువేషన్ని పరిష్కరిస్తుందని చాలా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు చాలా ఇంట్రీగింగ్గా ఉంది. ఏం జరుగుతుంది? ఏదో కేసు నడుస్తుంది, ప్రగతి గారు ఒక టీచర్ క్యారెక్టర్. ప్రతి ఒక్క టీచర్ కూడా ఇది చూసి దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే టీచర్ అంటే ఓన్లీ పిల్లలకి ఏదో చెప్పడం ఒకటే కాదు, వాళ్ళకి పాఠాలు చెప్పడం ఒకటే కాదు. సో టీచర్ అనేవాడికి చాలా రెస్పాన్సిబుల్ ఉంది సమాజంలో ప్రతి ఒక్క స్టూడెంట్కు ఆవిడ మంచి చెప్పాల్సి చాలా ఉన్నాయి. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి. అలాగే ఇందులో నా క్యారెక్టర్ ఏంటంటే ఆల్రెడీ ఒక దెబ్బ తగిలిన ఒక ఆడది. సో తన టీచర్,
తనకు ఒక కొడుకు ఉంటాడు. సో దెబ్బతిన్న తన అంటే తనకి పర్సనల్గా పర్సనల్గా తను చాలా బాధ కలిగిన విషయాలన్నీ జరుగుంటుంది తన లైఫ్లో. ఓకే. అన్నీ స్వీట్ మెమరీస్ ఏముండదు, అన్ని బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. సో తన కొడుకు వల్ల తనకు ఈ సమాజానికి ఏదో చెప్పాలి, మంచి చెప్పాలని ట్రై చేస్తుంది. సో అది తన క్యారెక్టర్ అనమాట. మంచి చేసి తద్వారా మంచి చెడు అప్పుడు మన వేరే అని పరాయని చూడకూడదు. అవును, ధర్మమే అందరికీ ధర్మం అనేది ఒకటే అనేది ఈ టీచర్ క్యారెక్టర్ చూపిస్తుంది అనమాట. ఇందులో ప్రగతి గారిది కూడా చాలా పవర్ఫుల్ చాలా క్యారెక్టర్. పవర్ఫుల్ క్యారెక్టర్. ఆవిడ అందులో తెలుసా, ఆవిడ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసే ఉంటారు. చూసాను. ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ అన్ని సచ్ అన్ ఇన్స్పిరేషన్ నిజంగా. అందరి వల్ల అవ్వదండి అది. అవును, అంటే అంత అసలు ఏదో సరదాకు ఒక ఫోటోకో ఒక ఇన్స్టా రీల్కో చేయడం వేరు, దాన్ని రెగ్యులర్ గా పర్సూ చేసి ఆవిడ చాలా ఇంట్రెస్ట్ అసలు. అదే చెప్తారా, ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఆవిడకి ఈ జిమ్ వెళ్ళడం అనేది ఒక్క రోజు కూడా వదలదు. నేను అడిగాను, డైలీ వెళ్తారంటే ఒక్క రోజు కూడా వదలను, బట్ ఈవినింగ్సే వెళ్తాను. నేను మార్నింగ్ వెళ్ళను, ఈవినింగ్సే వెళ్తానండి. ఇప్పుడు మనం మామూలుగా జిమ్కి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్తాం, పొద్దున్న లేచి కొంచెం ఫ్రెష్గా ఎంటీ స్టమక్లో వెళ్ళి ఏదో ఎక్సర్సైజ్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ అనేప్పటికీ మాకు ఇంట్రెస్ట్ కూడా రాదు. మరి ఆవిడకి ఎలా వస్తుంది, ఈవినింగే కరెక్ట్గా వెళ్ళి మొత్తం వర్కౌట్ చేస్తుంది. అంటే ఈవినింగ్ అంటే ఆఫ్టర్ 8 అలా వెళ్తుంది అనమాట. కానీ హాయిగా ఉండాలనిపిస్తుంది కదా రేంట వర్క్ చేసిన తర్వాత. ఈవినింగ్ ఏదో లైట్ గా డిన్నర్ తినేసి మంచిగా కూర్చొని ఏదో టీవీలు చూసామా, సినిమాలు చూసామా, అలా నిద్రపోయామా అనిపిస్తుంది. సో ఆవిడ అలా మార్చుకోదు అనమాట, ఆవిడ సిస్టమేటిక్. సో నైస్, బాగుంది ఆవిడ. అంత ఇప్పుడు కూడా ఆవిడ అంత యాక్టివ్గా ఉండడం అనేది గ్రేట్. ఇప్పుడు ఇక్కడ ఆమెని గారు, మీరు అంటే ఈ నారీ ఫిల్మ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది అబౌట్ ఈక్వాలిటీ అండ్ అబౌట్ ట్రీటింగ్ విమెన్ విత్ రెస్పెక్ట్. మీరు మీ ఇంట్లో ఎక్కడైనా చిన్న డిస్రెస్పెక్ట్ కూడా కాదు, చిన్న గీత అటు ఇటు అవుతోంది అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎక్కడ? మీ ఇంట్లో. అంటే చాలా సన్న, ఇప్పుడు మన వాళ్ళే, మీ అన్నయ్య కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఎక్కువ భర్త అనేసరికి మనకు కొంచెం ఎక్కువ ఇదైపోతాం, ఎందుకంటే వేరే ఒక కొత్త బంధం కదా అది. పుట్టుకతో ఉన్న బంధాలు ఏంటంటే కొన్ని అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళన్నా పోట్లాడతాం, అయిపోతుంది. కానీ భర్త భార్య అనేసరికి దేర్ ఇస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్. చాలా కాంప్లికేటెడ్ ఉంటుందండి అది చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నయ్యో తమ్ముడు ఒక మాట అంటే అది భరిస్తాం. మా అన్నయ్య కదా, ఈరోజు ఏదో అన్నాడు, మళ్ళీ రేపులే ఫోన్ చేసి ఏంద్రా బాగున్నావా ఇలా మాట్లాడతాం, అది అలా తీసుకోగలుగుతాం. తను కూడా లిమిట్స్ దాటి ఏది అన్నాడు, ఎందుకంటే తోడు పుట్టిన వాళ్ళు కదా, ఎక్కడ మమ్మల్ని లిమిట్స్ దాటి అన్నారు. బట్ భర్త అనేవాడు కొంచెం లిమిట్ దాటిందంటే అది మేము భరించలేము, అది టాలరేట్ చేయలేము లేడీస్. భర్త అనేవాడు ఒక్కొక్క ఆడదానికి ఒక డ్రీమ్ ఉంటుంది. నా భర్త ఇలా ఉండాలి, నా భర్త నన్ను ఇలా ప్రేమించాలి, నా భర్త నాకు ఇంటికి వచ్చిన నా భర్త ఇలా నాతో మాట్లాడాలి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అది ఎక్కడ డిస్టర్బ్ అయితే ఏ ఆడది అది టాలరేట్ చేయలేరు. అందుకే చాలా వరకు డివోర్స్ జరిగేది అక్కడే. ఇదే ఒక తండ్రితోనో తమ్ముడితోనో అన్నతోనో డివోర్స్ జరగదు, ఎందుకంటే ఆ బంధత్వం చచ్చేదాకా ఉంటూనే ఉంటుంది. ఎన్ని జరిగినా అలా అలా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ ఆడది ఏది అంటే భరించదంటే ఎక్కువ నమ్మకం. నా భర్త అనేది అన్నీ, ఆఫ్టర్ మ్యారేజ్ భర్తే నాకు అన్నీ. అవును, మంచి అయినా తనే, చెడైనా తనే. నేను ఏమైనా బాగా చేసాను, చాలా బాగా చేసావంటే ఎక్కడో వెళ్ళిపోతావు అనమాట. నువ్వు బాగా చేయలే, ఇలా చెయ్యి అంటే అది తీసుకుంటాం. నా భర్త ఇలా చెప్పాడు అది. అలాగే కొన్ని డిస్క్వాలిఫై ఉంటాయి కదా, అవన్నీ మేము తీసుకోలేము లేడీస్ అది భర్త దగ్గర. ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, భర్త ఇంట్లో తాగాడు అనుకోండి, జెంట్స్ తాగుతారు కదా, ఆ మాత్రం ఏదో సరదాగా ఈవినింగ్ ఫ్రెండ్స్తో చాలా నార్మల్, అది వదిలేస్తాం. అలా ఆడది సపోజ్ ఒక ఆడపిల్ల లేడీ ఒకటి ఇంట్లో ఫ్రెండ్స్ని పిలిచి తాగకపోయినా ఈవినింగ్ నేను బజ్జీలు పార్టీ పెట్టుకున్నా ఇంట్లో అందనుకోండి, ఇంట్లో ఏంటి అసలు ఫ్యామిలీ టైంలో నువ్వు ఇలా ఫ్రెండ్స్ని పిలిచి గెట్ టుగెదర్ పెట్టుకుంటావా అంటారు. తంది కూడా అదే ఇల్లు కదా, అక్కడ పోయింది సమానత్వం. భర్త వెళ్ళి బయట రకరకాల ఫ్రెండ్షిప్స్ అవి చేసుకోవచ్చు, అది ప్రతి మొగాడు డిఎన్ఏలో ఉంది అంటారు. ఆడపిల్ల వెళ్ళి చేస్తే అసలు క్యారెక్టర్ లెస్ అని తిడతారు. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు ఫ్రెండ్స్తో కొంచెం బయటకు వెళ్తారంటే ఎందుకు, ఎక్కడ, ఎవరది, ఎందుకు వెళ్తావు, వద్దు, ఇవన్నీ. తను ఎక్కడైనా తిరగచ్చు. అవును, తను దుబాయ్ సింగపూర్ వెళ్ళి కూడా రావచ్చు. తను అక్కడ ఏం చేస్తాడో మనకు తెలియదు. అక్కడ ఏ పిక్చర్ మనకి ఏం తెలియదు, కనబడదు. అసలు వీడియో కాల్ చూపిస్తే తన ఫేస్ ఒకటే కనబడుతుంది.
చుట్టుపక్కల ఏం కనబడదు. అవును. ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఇది కాదు మేము ఇలాగే అంటా కూడా వాడికి అక్కడ ఎక్కడో మండుద్ది. కొంచెం అందంగా డ్రెస్ చేసుకుంటేనే వాళ్ళు భరించలేరు. ఎందుకు ఇవాళ ఎంత బాగా కరెక్ట్గా ఏంటి ఇవాళ మేకప్ వేసుకుని వెళ్తున్నావు, నువ్వు నాతో పాటు వస్తే అలా ఉండవు, ఇవన్నీ వస్తాయి. తను కావంటే వేసుకువెళ్ళచ్చు, ఏ చేయ కొద్ది కలరింగ్ కూడా వేసుకోవచ్చు. అంతే కదా. వాళ్ళు జీన్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. బయటకు వెళ్తుంటే ట్రిమ్గా డ్రెస్ చేసుకో, అది మనం అడగకూడదు. ఎందుకంటే ఎందుకు నేను వేసుకోకూడదా. సో ఇలాన్నీ ఉంటాయి డిఫరెన్స్. ఈ నారీలో మరి భారతీయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ చూపించారు తన స్ట్రెంగ్త్ ఏంటో, ఎలాంటి విషయాల్లో చూపించారు? ఒకటి కొడుకు విషయంలో ఏదో ఒకటి తప్పు జరిగితే హౌషి అనేసి అది క్లియర్గా కొంత అర్థం విషయంలో కూడా ఆ నారీ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ తన టీనేజ్ నుంచి ఎండ్ దాకా కొడుకు పెద్దోడు అయ్యేదాకా వస్తుంది ఆ క్యారెక్టర్, ఆ టీచర్ అనే క్యారెక్టర్. సో టీనేజ్లో తను ఏ బాధలు పడ్డాయి, ఆ అమ్మాయి ఎంత కష్టపడింది, ఒక లవ్ చేసిన తర్వాత తన ఎక్స్పెక్టేషన్ ఏంటి, దానికి దొరికింది ఏంటి అక్కడ లైఫ్. అక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తనకు జరిగిన అన్యాయాలు, తను అనుకోనివన్నీ తన లైఫ్లో జరుగుతాయి. బ్యాడ్ మెమోరీస్, బ్యాడ్ థింగ్స్ అన్నీ జరుగుతాయి. సో అక్కడి నుంచే బయటపడి ఆ మగాడని వద్దు, ఇలాంటోడు మనకు వద్దు అని అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ ఆవిడ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, మొగుడిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, కొడుకుని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది ఆ టీచర్ క్యారెక్టర్. చాలా వెరీ వెరీ రియల్ క్యారెక్టర్ అండి. కానీ అన్ఫార్చునేట్లీ అందరికీ చెడు జరగకూడదు ఎవరికి, కానీ ఒకళ్ళకి దెబ్బ తగిలితే కానీ ఈ క్యారెక్టర్ లాగా మంచి చెడు విశ్లేషించి విచక్షణతో ఆలోచించే అవకాశం రాదు. లేకపోతే అందరూ కొట్టుకుపోతారు లైఫ్లో. చిన్నవి జరుగుతుంటే చూసి చూడనట్టు. సో పెద్ద పరివర్తనలు రావు. ఈ సినిమాలో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ సీన్, ఎందుకంటే మీరు లైట్ హార్టెడ్ మిస్టర్ పెళ్ళాం లాంటి క్యారెక్టర్స్ వేశారు. అండ్ అఫ్ కోర్స్ ఏమిటో అదైతే మర్చిపోలేము, శుభలగ్నం. ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ వేశారు. మరి దేవస్థానం సినిమాలో చూశాను మిమ్మల్ని. దేవస్థానమే కదా? అవును, దేవస్థానం. మన బాలుగారి లెజెండ్స్ తో చేశాను. అంటే ఈ క్యారెక్టర్లో మీకు బాగా ఛాలెంజ్ అనిపించిన సీన్ ఆమెని గారు? అంటే చాలా, ఈ సినిమానే ఒక ఛాలెంజింగ్ నాకు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు. పర్టికులర్గా ఈ సీన్ అని ఏమి చెప్పలేను, చెప్తే మళ్ళీ అందరికి ఇంట్రెస్ట్ పోతుంది. సినిమా చూస్తేనే తెలుస్తుంది దీంట్లో ఈ సీన్స్ ఏంటి అనేది, నేను చేసిన ఆ పవర్ఫుల్ సీన్స్ ఏంటి, ఎందుకు ఆమెని గారు ఈ క్యారెక్టర్ చేశారనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆమెని గారు ఇలాగా షర్ట్ ప్యాంట్ వేసుకుని కనీసం బయటికి కనిపించడానికి ఇలాగా ఒక డైనమిక్ డేరింగ్ డాషింగ్, ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్ అని అనిపిస్తుంది చూస్తే. ఎంతైనా ఎప్పుడైనా చేస్తారా జీన్స్? చాలా మంది అంటుంటారు, మేడం మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు, మరి గడుసు క్యారెక్టర్ అంతే ఎలా చేస్తారు, మరి గడుస్తనం క్యారెక్టర్ ఎక్కువ చేస్తారు కదా, అది యాక్టింగ్ అంతే, లేకపోతే చాలా సాఫ్ట్ జీన్స్ వేస్తానండి. నేను కూడా జీన్స్ షర్ట్స్ వేస్తాను మామూలుగా, నార్మల్గా బయటకు వెళ్ళి ఎవడంతా నార్మల్. కానీ ఎక్కడో మిమ్మల్ని మీకు ఇది పడిపోయింది, మన ఇంటి అమ్మాయి. అవును, శారీ కడితేనే మా తెలుగు ప్రేక్షకులకు నేను చాలా ఇష్టం. అవును కరెక్టే, బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అలాగా ఈ నారీ పిక్చర్ ఎన్ని భాషల్లో వస్తుంది? తెలుగు ఒకటేనా లేక? ప్రెసెంట్ అయితే ఇప్పుడు తెలుగులో ఇలాంటి సినిమాలు నాకు అనిపిస్తుందండి, నేను డైరెక్టర్ గారితో నేను దెబ్బలాడబోతున్నాను. ఇది అన్ని భాషల్లోకి ఇప్పుడు పాన్ ఇండియా నాకు కామన్ అయిపోయింది. డెఫినెట్గా ఇది తమిళ్, కన్నడ, మలయాళంలో రావాలి. ఈ సినిమా అందరికీ అందుబాటులో ఉంటుంది నిజంగానే. దీంట్లో ఎందుకంటే క్యారెక్టర్సే ముఖ్యం తప్ప దీంట్లో స్టార్ కాస్టింగ్ ముఖ్యం కాదు. ఇందులో క్యారెక్టర్స్, దీంట్లో ఉన్న కథ, కంటెంట్ మెయిన్ దీంట్లో. సో ఇది ఏ లాంగ్వేజ్కైనా అన్వయిస్తుంది, ఏ భాష వాళ్ళకైనా అన్వయిస్తుంది. టీచర్ల పాత్ర, పేరెంట్స్ పాత్ర ఎంత ఉండండి మగపిల్లల్ని సరి చేయడంలో? అంటే వాళ్ళకి కరెక్ట్గా నేర్పించడం, హౌ టు రెస్పెక్ట్ ఎ ఉమెన్. టీచర్ చాలా ఉందండి వాళ్ళకి. బట్ స్టూడెంట్స్ తీసుకోవడం ఎలాగో మనకు తెలియదు, కానీ మన టీచర్స్ అనే వాళ్ళకి చాలా ఉంది. మన స్టూడెంట్స్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది. ఇంకొకటి టీచర్స్ అనేవాళ్ళు కూడా ఒక డ్రెస్సింగ్ ఉంది. ఇప్పుడంతా ఈ మధ్యన టీచర్స్ కూడా స్టూడెంట్స్ లాగా డ్రెస్ వేసుకొని వస్తారు, నేను చాలా ఇప్పుడు చూస్తున్నాను. సో అది కూడా మనకు సొసైటీకి కొంచెం ఒక మైనస్ అనమాట. అంటే టీచర్స్ రెస్పెక్ట్ కమాండ్ చేయాలంటే ఆ డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. అందుకే నేను చెయ్యొద్దు అనట్లేదు. ఇప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు ఆడ బయట వాళ్ళు ఎలా చేస్తానో అది మనకు అనవసరం. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మన
పిల్లలకి చెప్తున్నప్పుడు మనం ఎలా నువ్వు ఇలా ట్రస్ట్ చేసుకోవాలి, ఇలాగే ఉండాలి అని మనం చెప్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి కదా ఫస్ట్. కరెక్ట్, సో అవును. సో అలా మనం ఉంటేనే స్టూడెంట్స్కి అంటే చెప్పగలుగుతాం. ఎక్కడో అత్యంత ఫ్రీడమ్ ఉండాలి లేడీకి అని అంటూ అవును. మనం కూడా పద్ధతులు ఉండాలి అని చెప్పడం మధ్య కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా అవును. మంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, విమెన్ హోర్ ఫ్రీ, నేను ఏదైనా వేసుకుంటాను, నేను ఏ టైంకైనా బయటకు వెళ్తాను అని. బట్ మీరు అనేది ఆ ఫ్రీడమ్తో పాటు ఒక బాధ్యత కూడా బాధ్యత వస్తుంది. కూడా ఉండాలి. అది ఆ బాధ్యత ఏంటో ఈ నారీ ఫిల్మ్లో లారీ చాలా ఫిల్మ్లో పవర్ఫుల్గా చూపించారు. చూపించారు. ఒకసారి ఆ పాట పాడదామా? మీరు పాడండి, మీరు చాలా బాగా పాడతారు. కాదు, నాకు అంటే మరి కాపీ రైట్స్ వస్తాయని చెప్పి ఆ పాట వినిపించలేకపోతున్నాం ప్రేక్షకులకి. లేదు, మీరు ఈడేంటి అది పాడండి. మగాడు మగాడు వాడి పాట ఉంది కదా, అది కూడా ఇది షీ ఫిల్మ్స్ అని పెట్టారు మీరు. మీకేమనిపించింది? ఏ లైన్ చాలా నచ్చేసింది? నాకైతే ఈడు మగాడు అంటారు బుజ్జి, జోక్ వేసాడు చూడు అని చెప్పి అసలు అదే నాకు చెంప నచ్చింది, చెల్లు మగాడంటే అనిపించేలా ఉందన్నమాట ఇంకా చెప్పాలంటే. సో అది ఆమెని గారు, విమెన్స్ డే సందర్భంగా మీరు ఈ నారీ ఫిల్మ్ నిజంగా ఒక గిఫ్ట్ అండి ఫర్ ఆల్ ద విమెన్ వాచింగ్. అవునండి. బికాజ్ ఒక రీఅష్యూరెన్స్ ఇది. ఎందుకు, ఓకే, మన మన పర్స్పెక్టివ్ ఎవరో చూస్తున్నారు, ఎవరో చూపిస్తున్నారని చెప్పి మన మనసుల్లో అయ్యే చాలా డీప్ ఫీలింగ్స్ చెప్పుకోలేని, ఐ వాంట్ టు బికమ్ అ మ్యాన్ ఎందుకు అనిపిస్తుంది అట్లా, బాబోయ్ వద్దు, ఈ ఫిజికల్ కష్టాలు వద్దు, ఎమోషనల్గా మన హింసలు వద్దు, సొసైటీలో పెట్టే అనేక రకాల ఆంక్షలు వద్దు, బాబోయ్ వద్దు అనే టైప్లోనే అనిపిస్తుంది. ఇంకా అయితే ఆమని గారు, ఈ ఫిలిం ఎందుకు చూడాలని మీరు వాళ్ళ ప్రేక్షకులకు చెప్తారు? ఈ సినిమా ఈ మూవీ చూడడం అనేది అందరికీ కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రతి ఒక్క లేడీస్ కానీ, ఒక ఎక్స్పెషల్గా చెప్పాను, మగాళ్ళు, చిన్నపిల్లలు 13 ఇయర్స్ నుంచి అందరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఇది అందరికీ రిలేటెడ్. ఈ సినిమా అందరు జీవితంలో, అందరూ ఒక సిచ్యుయేషన్స్కి రిలేటెడ్. ఈ సినిమాలో ఒక్కొక్క సీన్స్ కూడా రిలేటెడ్ అవుతుంది. సమ్వేర్ ఇట్ ఫీల్స్ అంటే మీరు అంటుంటే ఆడదాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత లేదు, ఆడదానికి కష్టం కలుగుతున్నప్పుడు చూసి చూడకుండా ఊరుకునేది మన మెయిన్ సొసైటీలో ఎక్కువ ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు. ఇక్కడ అందుకే ఒక తల్లి ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనో ఏదో దీంతో కొడుకు చేసిన తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆడదాన్ని ఆదుకున్నట్టే కదా. సో ఆ మెసేజ్ కూడా ఐ థింక్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇందులో చిన్మయ్య గారు చాలా మంచి పాట పాడారు. మగజాతికి తెలియదుగా మాతృ ప్రసవ వేదన, చాలా పవర్ఫుల్ లైన్ అది. నిజంగానే ఎంత గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. సో అది చెప్పండి అమన్ గారు, వాట్ డిడ్ యూ ఫీల్ ఈ పాట విని? అదే, ఇది ఆడవాళ్ళకి ఒక స్ఫూర్తిని, మీరు చెప్పినట్టు ఒక ఎనర్జెటిక్ బూస్ట్ ఇచ్చే ఒక సాంగ్ ఇది. ఈ సాంగ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ వస్తుంది. అంటే ప్రతి లైన్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క మీనింగ్. ఏమంటారు, ఆస్తి అంతా ఇక్కడే ఉందండి. ఎందుకంటే ఒక టైంలో చదువు లేదు, ఆడదానికి చదువు వస్తే అన్నీ తీరిపోతాయి అనుకున్నారు, చదువు వచ్చింది. ఆర్థిక స్వాతంత్రం అన్నారు, డబ్బులు వస్తే అన్నీ తీరిపోతాయి సమస్యలు అన్నారు. డబ్బులు వచ్చిన మహిళలు చూస్తున్నా ఇంకా కూడా అదే అవస్థలు, ఇంట్లో అవే మొట్టకాయలు తింటున్నారు, చుట్టూ ఏవో మాటలు పడుతూనే ఉంటారు. ఏది ఉన్నా సరే ఇవాళ ప్రొడ్యూసర్లు లేడీస్గా ఉంటూ కూడా చాలా అనేక రకాల కష్టాలు పడుతున్నారు. సో బేసికలీ ఎనీవే ఐ థింక్ నారీ సినిమా ప్రొడ్యూసర్ కూడా లేడీస్, ఆవిడ శశి గారు. కానీ ఈ ప్రొడ్యూసర్ ఒక స్ఫూర్తి అన్నమాట లేడీస్. అదే. సో బట్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండి. సంబడి హ్యాస్ థాట్ అబౌట్ దిస్ అని ఒక సంతోషం. తప్పకుండా ఈ ఫిల్మ్ అందరూ చూస్తారు, ఆదరిస్తారు. అండ్ ఈ సినిమా నేను కథ విన్నప్పుడు ఓకే ఏదో మంచి సినిమా అనుకున్నాను, కానీ సో ఇంత ఒక మంచి సినిమా డైరెక్టర్ సూర్య గారు కానీ, ప్రొడ్యూసర్ శశి గారు కానీ తీస్తారు నేను అనుకోలేదు. అంటే వాళ్ళు ఎంతో ఒక ఇంటెన్షన్తో ఈ సినిమా ఈ సమాజానికి ఇవ్వాలి, ఒక మంచి సినిమా. ఇప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తారు మామూలుగా అయితే, చేసామని 4 డబ్బులు వస్తాయా, ఈ సినిమా నుంచి 4 డబ్బులు సంపాదిస్తావా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఒక కమర్షియల్ సినిమా, ఇలా ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ మామూలుగా. సో వీళ్ళిద్దరూ అది ఎందుకో మరి ఈ ఇంత మంచి సినిమా మేము సొసైటీలో ఇవ్వాలి, ఇండస్ట్రీలో ఇది మంచి సినిమా చేయాలి, మంచి అంటే పేరు ప్రఖ్యాతులు పక్కన పెడితే ఈ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అది ఎంతమంది ఇది ఎలా తీసుకుంటారో, పాజిటివ్గా తీసుకుని నెగిటివ్ తీసుకుంటారో అది మనకు అనవసరం. బట్ మేము మా వల్ల వీలైనంత ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాలి, ఈ సొసైటీకి యూజ్ అయ్యేంత ఒక మంచి సినిమా చేయాలని చేశారు. నిజంగా గ్రేట్ అనమాట. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంతే ధైర్యం కావాలి ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా. అవును, అంటే ఏదో లవ్ స్టోరీలు మంచివి కాదని కాదండి, బట్ అది నడిపించేయచ్చు. బట్ ఒక పవర్ఫుల్, ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తీయడం అంటే ధైర్యం కూడా కావాలి. ఈ సినిమా ఆడుతుందా ఆడదనేది పక్కన పెడితే ఈ సినిమా తీయడానికి అంత ధైర్యం కావాలి. కరెక్ట్.
ఎందుకంటే ఇది ప్రజెంట్ చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం మన ఈ సినిమా. అవును, తప్పకుండా. ఐ థింక్ మార్చ్ 8th మీరు ఇచ్చిన గిఫ్ట్. హ్యాపీ విమెన్స్ డే టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విమెన్స్ డే ఆమెను గారు మన ప్రతి వాళ్ళు వాళ్ళు బేరీ చేసుకుని ఈ డే నుంచి నేను ఇది మార్చుకుంటా అని పెట్టుకుంటారు కదా. ఐ వాంట్ బి వన్ స్టెప్ క్లోజర్ టు బీయింగ్ మోర్, ఇంకా సాధికారత సాధించే దిశగా. సో నాకు నేను ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఏమైనా పెట్టుకోవచ్చు, ఒక చిన్న మార్పు, చేంజ్ ఏమన్నా ఉందా అలాంటిది? ఇవాళ నుంచి నేను ఇది చేయను, ఇవాళ నుంచి అది చేయను అంటే నేను ఆల్మోస్ట్ అలాగే ఉంటాను అన్ని విషయాల్లో. నేను దుమ్ము దులిపి అవతల పెడతారు అయితే. అయితే వెరీ గుడ్. ఆ విధంగా అయితే మిమ్మల్ని చూసి ఇలాగే ఉండాలి అనేది ఎప్పుడు నేను ఒక సిస్టమేటిక్గానే ఉంటాను. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. ఈరోజు ఇలా ఏం చేసాము, ఈరోజు ఈ నైట్ పడుకునేప్పుడు ఈరోజు మనం డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏం తీసుకున్నాం అనేదాన్ని ఆలోచించి రేపు అది చేయకుండా చూడాలి అది అని ఆలోచిస్తుంటారు. సో ప్రతిరోజు ఉంటుంది నాకు. ఈరోజు ఉమెన్స్ డే వచ్చిందని కాదు, ప్రతిరోజు. ఈ సినిమాతో 10 మందిని మార్చాలి అనేది ఒక నా కోరిక. మారుతారా మారలేదని మన తప్పకుండా ఆలోచింపజేస్తారు, అది మాత్రం ఆలోచిస్తారు. అట్లీస్ట్ అవును ఇది తప్పు అనేది ఆలోచిస్తే ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అదైతే జరుగుతుంది. డెఫినెట్గా ఐ థింక్ మీరు అన్నట్టు సో మారితే ఇంకా చాలా సంతోషం మాకు. అది కాలంతో పాటు మనకు తెలుస్తుంది. ప్రతి ఆడపిల్లకి ఒక ధైర్యం, ఒక భరోసా ఇచ్చే నారీ ఫిల్మ్కి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ టీం అందరికీ, డైరెక్టర్ సూర్య గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మొత్తం అందరూ కాస్ట్ అందరికీ కాస్టింగ్ అందరూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.